రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ మాదాపూర్ అంతా ఉండదు అని చెప్పేసి వైజాగ్ ని అంటూ ఉన్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? వాళ్ళ నగరాన్ని విశ్వనగరం అని పొగుడుకుంటున్నారు. పొగుడుకోనియండి. అసలైన విశ్వనగరాలు అంటే ఏంటి? ఒక న్యూయార్క్, ఒక లండన్, ఒక సిడ్నీ, ఒక దుబాయ్, ఒక సింగపూర్. నాలా జున్నోళ్ళు ఎవరైనా అదే మాట్లాడతారు. ఈయన చదువుకోలేదు కాబట్టి ఈయన ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. విద్యార్థులకు ఏం చేస్తానన్నావు? మహిళలకు ఏం చేస్తానన్నావు? రైతులకు ఏం చేస్తానన్నావు? నీ 6 హామీలో 10 హామీలు ఉన్నాయి కదా, అవి నెరవేర్చుకో. ఎప్పుడు ఎందుకు ఆంధ్ర వాళ్ళ మీద, వైజాగ్ వాళ్ళ మీద ఏడుస్తారు? నాకు తెలియకడుగుతున్నాను. నేను వైజాగ్ వాడిని, నా పేరు వైజాగ్ సత్య. మా వైజాగ్ కొలత నాకు తెలుసు. నేను కూడా అనగలను మా స్టీల్ ప్లాంట్ అంత లేదు మీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అని. నేను కూడా అనగలను మా ఇండియన్ నేవీ అంత లేదు మీ గచ్చిబౌలి అని. నేను కూడా అనగలను మా వైజాగ్ పోర్ట్ అంత లేదు మీ సిటీ అని. కానీ అలా అన్న, ఎందుకంటే నేను ఒక ప్రాంతాలు కించపరచను. వైజాగ్ విషయానికి వద్దాం. వైజాగ్ భోగాపురం టు అనకాపల్లి వరకు వ్యాపించి ఉందన్నమాట. భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఉంది. అనకాపల్లి అందరికీ తెలుసు, బెల్లంకి ప్రసిద్ధి. సో దీన్ని అంతటినీ గ్రేటర్ విశాఖపట్నం అంటారు, మహానగరం అని అంటారు. 80 కిలోమీటర్లు. ఇక్కడ కొలతలు తీసుకుందాం. రామోజీ ఫిలిం సిటీ టు పటాన్చెరు కూడా 80 కిలోమీటర్లే. మీ జర్నలిస్టులు అందరూ రాసుకోండి. తర్వాత ఈస్ట్ టు వెస్ట్కి వద్దాం. ఈస్ట్లో బంగాళాఖాతం ఉంది వైజాగ్కి, ఆర్కే బీచ్ ఉంది. అలాగే పక్కనే ఎంవిపి కాలనీ, పెద్ద వాల్టేర్, చిన్న వాల్టేర్ ఉన్నాయి. వెస్ట్లో ఏమున్నాయి? కొత్త వలస, పెందుర్తి, సింహాచలం, గోపాలపట్నం ఉన్నాయి. ఈస్ట్ నుండి వెస్ట్కి 40 కిలోమీటర్స్. ఇప్పుడు సౌత్లోకి వద్దాం. సౌత్లో ఏమున్నాయి? అనకాపల్లి, గాజువాక, దువ్వాడ ఉన్నాయి. నార్త్లో ఏమున్నాయి? భోగాపురం ఎయిర్పోర్టు, మధురవాడ, ఇవన్నీ ఉన్నాయి. సో నార్త్ నుండి సౌత్కి డిస్టెన్స్ ఎంత? 80 కిలోమీటర్లు. ఒక రౌండ్ అప్ వేసుకుంటే 100 కిలోమీటర్ల పైన ఈ సిటీ ఉంటుంది. అట్లాంటిది ఒక జూబ్లీ హిల్స్తో, బంజారా హిల్స్తో పోల్చడం ఎంత కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. వైజాగ్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 2 పోర్ట్లు ఉన్నాయి. మరి జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాకు చూపించాలి మీరు. ఓకేనా? చాలా తప్పండి. ఏదైనా ఉంటే వ్యక్తులు చూసుకోవాలి. ప్రాంతాలు ఎప్పుడు కూడా కించపరచకూడదు, కించపరచకూడదు. ఈ నాయకులందరూ, ఈ సోకాల్డ్ నాయకులందరూ మొన్నటి వరకు ఆంధ్ర నాయకులు చెప్పులు మోసిన వాళ్ళే. అప్పట్లో ఎన్టీ రామారావు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్పులు మోసి వాళ్ళు కాలు కడుక్కొని వీళ్ళు తల మీద జల్లుకొని ఇప్పుడు వీళ్ళు నాయకులుగా తయారైపోయి ఏదో బిల్డప్లు కొట్టుకుంటున్నారు. ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే బాగుంటుంది. వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. టాప్ 10 సిటీస్లో వైజాగ్ ఎప్పుడు కూడా ఉంటుంది. వైజాగ్ ప్లేస్ ఎప్పుడు కూడా భద్రంగా ఉంటుంది. వైజాగ్లో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇండియన్ నేవీ ఉంది, పోర్ట్ ఉంది, ప్రతిదీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ వైజాగ్. సో వైజాగ్ కోసం తక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ విశ్వనగరాలు అంటే ఏంటండి? విశ్వనగరాలు ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక న్యూయార్క్, ఒక లాస్ ఏంజల్స్, ఒక దుబాయ్, ఒక సింగపూర్, ఒక లండన్, పారిస్, వాటిని విశ్వనగరాలు అంటారు. అమెరికాలో ఏమన్నాడు ఈరోజు ట్రంప్? మీరు చూసారు కదా, అందరు కూడా విదేశీయులు వచ్చేస్తున్నారు, మన దేశం కూడా పేద దేశం అయిపోద్ది, అందరు కూడా పంపించండి వెనక్కి అన్నారు. వాళ్ళ మీద ఫైట్ చేయండి. ఆంధ్ర వాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తారు? ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా ఇండియన్సే కదా, ఎవరైనా ఎక్కడ వచ్చి బతకొచ్చు కదా. ఆర్టికల్ 19లో ఏముంది? మరి ఆర్టికల్ 19 మార్చేయండి. అయితే మరి రాజ్యాంగాన్ని మార్చేయండి, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని. మరి మా ఏరియాలోకి ఎవరు దెబ్బకొచ్చి తినడం లేదా? తినడం లేదా? తిరుపతి ఎంతమంది వస్తున్నారు రోజుకి? శ్రీశైలం ఎంతమంది వస్తున్నారు? పుట్టపర్తి ఎంతమంది వస్తున్నారు? వైజాగ్ బీచ్లు ఎంతమంది ములుగుతున్నారు? అరకు జలపాతాలు ఎంతమంది ములుగుతున్నారు? సంక్రాంతి వస్తే అంతా మీరే కదా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కోళ్ళ పందాల్లో కోళ్ళు తినడము, మేకలు తినడము, తాగడము, బీర్ బాటిలన్నీ ఎత్తలేక చేస్తున్నా. మీరు కూడా రాకండి మా ఏరియాలోకి. విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను, మీరు కూడా మా ప్రాంతాలకు రాకండి. ఇండియా అయిన తర్వాత ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్తారు. ఓకేనా? విశాఖపట్నం అనేది 100 కిలోమీటర్ సిటీ. అది నేను చెప్పేసి అక్కడ కొలతలు మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. భోగాపురం ఎయిర్పోర్ట్, అనకాపల్లి 80 కిలోమీటర్లు. అలాగే కొత్త వలస టు ఈస్ట్ వెస్ట్ నార్త్ చెప్తున్నాను. కొత్త వలస టు ఆర్కే బీచ్ 40 కిలోమీటర్లు. ఇంత పెద్ద సిటీని పట్టుకొని అది మా జూబ్లీ హిల్స్ అంత ఉంది, బంజారా హిల్స్ అంత ఉంది, మాది విశ్వనగరం అంటున్నారు. మొన్న 1 గంట వాన పడితేనే మూసీనది అయిపోయింది మీది. విశ్వనగరం అనాలా, మూసీనది అనాలా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఫస్ట్ 6 హామీలు అన్నారు, ఏం చేశారు? రైతులకి ఇచ్చిన హామీలు నెరవేర్చారా? మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? వృద్ధులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఏం నెరవేర్చారు? ముందు మీ పరిపాలన మీరు చూసుకోండి. విశ్వనగరం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఏం డెవలప్ చేశారండి మీ రాష్ట్రాన్ని? హైదరాబాద్ తప్పితే మిగతా ఎక్కడ కూడా అసలు డెవలప్మెంటే లేదు. ఇది వాస్తవం, అంతే కదా. మీ అందరూ తెలుసుగా. మీ రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేసుకోండి.
జై ఆంధ్ర, జై తెలంగాణ. నేను విమర్శించేది ఓన్లీ నాయకులేనండి, ప్రజలను కాదు. థ్యాంక్ యూ.